హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి షేప్ పట్టీని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇందుకోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీయాలండి. అదేంటో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత ఉందండి? 3.5 డాట్ కుట్టేస్తాం కాబట్టి డాట్ని విడిచిపెట్టి చివరి వరకు ఖర్చు ఎంత ఉందో అంతవరకు కొలత తీయండి. అప్పుడు ఎంత వచ్చిందండి? పావు తక్కువ 11 ఇంచులు అనమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ని మనం షేప్ పట్టీ కటింగ్ కోసం యూజ్ చేస్తామండి. ఇంక ఇక్కడ ఏ క్రాసు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో కొలత తీసాం కదా, అది ఎంత అండి? పావు తక్కువ 11 ఇంచులు అనమాట. ఆ 11 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 11.5 ఇంచులు ఇక్కడ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. సైడ్ వచ్చేసి ఒక 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ మిడిల్లో ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 3.5 ఏ విధంగా పెట్టారని మీకు డౌట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు కూడా ఎంత డిస్టెన్స్ ఉందో అదే కొలతను ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి వచ్చేసి షేప్ ఇచ్చేయడమేనండి. చాలా సింపుల్ అనమాట. షేప్ పట్టీ ఇదే మెథడ్లో ఎవరికైనా కట్ చేసినా కూడాను పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ ఒకటే రూల్ అండి. ఫ్రంట్ ఎంత పెట్టామో సైడ్ కూడా అంతే పెట్టొచ్చు. ఈ ఫ్రంట్కి మిడిల్కి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలండి. ఫ్రంట్ 4.5 పెట్టాం కాబట్టి మిడిల్ వచ్చేసి ఒక 3.5 పెట్టాం. ఇది ఒక్కటే రూల్ అనమాట. ఇదే మెథడ్లో కనుక షేప్ పట్టీ కట్ చేస్తే ప్రిన్సెస్ కట్ట, ఇంకా క్రాస్ కట్ట, స్ట్రైట్ కట్ట, హై నెక్ బ్లౌజ్, ఏ బ్లౌజ్కైనా ఇదే మెథడ్లో కట్ చేయండి. ఎవరికైనా సరిపోతుంది, ఏ సైజు వాళ్ళకైనా కూడా. ఓకేనండి? ఇది ఏ విధంగా సరిపోతుందని మీకు డౌట్ రావచ్చండి. మన ఛానల్లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది పర్ఫెక్ట్గా ఏ విధంగా సరిపోతుంది అనేసి. ఓకేనండి? ఇప్పుడు మార్క్ చేసుకుంటే అయితే కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒకే బ్లౌజ్ని అంటే బ్యాక్ పార్టు, ఇంకా ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కటింగ్, షేప్ పట్టి విడివిడిగా కట్ చేసి వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. వాటన్నిటిని కూడా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. షేప్ పట్టి కటింగ్ మీరు చూసారు కదా, ఇంకా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అనేది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి? అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఈ మధ్య వచ్చేసి నేను ఇల్లు షిఫ్ట్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి. ఇంకా కంటిన్యూగా అంటే వారానికి ఒక 2-3 వీడియోలైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. మీరైతే నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను వచ్చేసి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.